హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి ఒక స్మాల్ వ్లాగ్ అనమాట. ఇట్స్ అబౌట్ యూకే బిజీ మార్నింగ్స్ అండ్ ప్లెజెంట్ ఈవినింగ్స్ ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేను మార్నింగ్ ఆన్ ద వే టు మై వర్క్ అప్పుడు రికార్డ్ చేశాను అనమాట. జస్ట్ మీ అందరికీ చూపిద్దామని హౌ యూకే బిజీ మార్నింగ్స్ లుక్స్ లైక్ అని. సో చూస్తున్నారు కదా, ఇలా అందరూ ఎవరి పని మీద వాళ్ళు స్పీడ్గా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అండ్ అదేవిధంగా ఆఫీస్ అండ్ స్కూల్స్కి వెళ్ళే టైమింగ్ కాబట్టి చాలా అంటే చాలా కార్స్ అండ్ ట్రాఫిక్ ఉంటుంది. చూశారు కదా, జ్యూస్ అండ్ మిల్క్ అలా పట్టుకొని వెళ్తున్నాడు. ఇలా కొంతమంది స్కూల్ పిల్లలు అయితే బస్సెస్ కోసం ఇలా వెయిట్ చేస్తారనమాట రోడ్స్ మీద. సో ఇదైతే వెయిట్రోస్ సూపర్ మార్కెట్ అంట. సో ఆ వర్కర్స్ కూడా సంథింగ్ అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఈయనైతే ఒక కాఫీ పట్టుకొని ఆఫీస్కి వెళ్తున్నట్లున్నారు. సో ఇంకా ఇలా మేము కూడా ఇలాగే అనమాట. సో మార్నింగ్ అయితే ఒక మంచి కాఫీతో డేని అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. దట్ రియల్లీ మ్యాటర్స్. ఆ మార్నింగ్ కాఫీ అయితే మనకైతే డేకి గుడ్ స్టార్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇలా వర్క్కి వెళ్ళే వాళ్ళు స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళడం. సో ఇలా మస్తు ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట. స్కై అయితే ఇలా భలే ఉంటుందన్నమాట చూడటానికి. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో చాలా నల్లగా అయిపోయి చాలా స్కేరీగా ఉంటుంది. సో ఇదైతే నేను ఈవినింగ్ ఆన్ మై వే టు హోమ్ అయితే ఈ క్లిప్పింగ్ రికార్డ్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ జస్ట్ ఒక కాఫీ షాప్ ఉందనమాట. దీన్ని చూశారు కదా ఇలాగా. అండ్ ఇక్కడ ఏదో సమ్ చికెన్ అండ్ కెబాబ్ షాప్ ఉంది. ఇదైతే బార్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా కొంచెం ముందుకి వస్తే ఇదైతే లెట్టింగ్ ఏజెన్సీ అనమాట. అంటే మనం ఏదైనా ఇల్లులు ఏదైనా రెంట్స్ అవన్నీ ఫ్లాట్స్ అయితే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారనమాట. సో ఇంకా ఇది వచ్చేసరికి డెంటల్ సర్జరీ అనమాట. అండ్ ఇక్కడ సమ్ ఏదో ఏజెన్సీ అలా ఉన్నాయన్నమాట. నేనైతే జస్ట్ ఆన్ మై వేలో ఉన్నవి అన్నీ మీతో చూపిస్తున్నాను. ఇదేదో విండోస్ షాప్ అనమాట. దీంట్లో మనకి డోర్ మ్యాట్స్ అండ్ అదేవిధంగా ఇంకా హోమ్ జాయినరీకి సంబంధించినవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నా ఆన్ ద వేలో అయితే ఒక ట్రీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రీ అయితే చాలా అంటే చాలా పెద్ద చెట్టు అనమాట. చూస్తున్నారు కదా, దీన్ని నేనైతే అనుకుంటాను మేబీ దీనికి ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంటాయేమో అని. సో ఇలా అయితే ఇది కూడా మీ అందరితో చూపిద్దాం అనుకుంటున్నా. రోజు నేను ఈ చెట్టు దగ్గర వాక్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో చూసారు కదా, రోడ్లో అన్ని వెహికల్స్ అన్ని ప్రాపర్ వేలో వెళ్తాయి. సో ఇదైతే పోస్ట్ బాక్స్ అనమాట. ఇక్కడైతే మనం ఏదైనా లెటర్స్ అవన్నీ డ్రాప్ చేయొచ్చు. ఆ టైమింగ్స్ రాసున్నాయి కదా, ఆ టైమింగ్స్లో పోస్ట్ మ్యాన్ వచ్చి డైలీ కలెక్ట్ చేసుకుంటారనమాట. సో నేనైతే అబ్బో ఏంటి ఇలా ఉన్నాయి, మన ఇండియాలో లాగా యూజ్ చేయరేమో అనుకున్నా. బట్ అయితే కాదు, ఇక్కడ ఎవ్రీడే కలెక్షన్ చేసుకుంటారనమాట. నేనైతే నా యూనివర్సిటీకి సంబంధించిన ఫీజు చెక్ కూడా ఇలాంటి నా స్ట్రీట్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే వేసాను అనమాట. ఇట్ వెంట్ టు సేఫ్లీ టు మై యూనివర్సిటీ. సో వీ కెన్ ట్రస్ట్ దిస్ యూకే పోస్ట్ బాక్సెస్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఈవినింగ్ కూడా లైట్గా ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ అవుతారు. అండ్ అదేవిధంగా స్కూల్ పిల్లలకి 3:30 ఆ టైంలో స్కూల్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అలాగా కొంచెంగా ట్రాఫిక్ అనేది తగ్గుతూ ఉంటుంది. నేను వర్క్ అయితే ఫినిష్ చేసేసరికి 5 అలా అవుతుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇదైతే అరౌండ్ 5:30 అప్పుడు అలా రికార్డ్ చేశాను. ఇక్కడైతే చూసారు కదా, ఇది ఒక బార్బర్ షాప్ అనమాట. అండ్ ఇక్కడ ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొంతమంది స్మోక్ చేస్తూ ఇలా వస్తున్నారనమాట. ఇదైతే ఒక ఫ్లవర్ బొకెట్ షాప్ అనమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి వెయిట్రోస్ సూపర్ మార్కెట్ అని చెప్పా కదా, ఇక్కడికి వెళ్తున్నారు. నేను అప్పుడప్పుడు వెళ్తాను అనమాట. బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి నేను మోస్ట్లీ వెళ్ళను. ఎందుకంటే ఎవ్రీ పెన్నీ మ్యాటర్స్ కదా. సో నేను చీపెస్ట్ ప్లేసెస్కి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎక్కడ తక్కువ ఉంటే మన ఐటమ్స్ అక్కడ నేను బై చేస్తాను. సో ఇక్కడ కేఎఫ్సి ఉంది. అండ్ అదేవిధంగా ఒక చిన్న షాపింగ్ సెంటర్ ఉంది. ఇదంతా నా హోమ్కి దగ్గరగా ఉండే ప్రెమిసెస్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంకా ఇలా కొన్ని లోకల్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి లాండ్రీ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఏదో షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు ఏదో చాటింగ్ చేసుకుంటున్నారు.
సో, ఇంకా ఇదొచ్చేసరికి నెయిల్ షాప్ అనమాట. ఇక్కడ ఈ నెయిల్స్ అయితే చాలా అంటే చాలా డిమాండ్ ఉంటది. సమ్ 10,000 అలా రూపీస్ పెట్టి కూడా ఇక్కడ నెయిల్స్‌కైతే ఎక్కువ డిజైన్స్ చేయించుకుంటారు. ఐ హావెంట్ ట్రైడ్ అనమాట. బట్ ఐ విల్ ట్రై ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ గాట్ సమ్ ఇంట్రెస్ట్. సో, ఇదైతే బస్ స్టాప్ అనమాట. ఇక్కడేదో సట్టన్ వెళ్ళే బస్ రెడీగా ఉంది. సో, ఇంకా చూస్తున్నారు కదా! ఇలా కొంతమంది కిడ్స్ అలా రోడ్డు మీద అలా ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇటు సైడ్ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. ఈవినింగ్ కదా! ఇంకా సో, అందరూ కొంచెం ఇలా చిల్ అవుతున్నారనమాట. సో, చూస్తున్నారు కదా! ఇది బెట్టింగ్ షాప్ అనమాట. విలియం హిల్ అంటారు. ఇక్కడైతే మనం ఏదన్నా గేమింగు, హార్స్ రైడింగ్ వాటికి సంబంధించి కొంతమంది బెట్టింగ్స్ చేస్తారనమాట. వాటికైతే ఐడీ ఉండాలి. ఇంకా సబ్వే అప్పుడప్పుడు నేను ఈ సబ్వేలో ఫుట్ లాంగ్ అని ఉంటదనమాట. అదైతే ట్రై చేస్తాను, బావుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సమ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇదైతే బార్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ ఇంకా కొన్ని షాప్స్ ఉంటాయి. లైక్ కిచెన్స్ అండ్ అదేవిధంగా పిజ్జా ఎక్స్‌ప్రెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదైతే పాపా జాన్స్ పిజ్జా. నేనైతే ఇక్కడ పిజ్జా కొనుక్కున్నాను 2, 3 టైమ్స్ బానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదేదో సమ్ కిచెన్స్ అనమాట. మ్యాగ్నెటిక్ కిచెన్స్ అని. సో, న్యూ హోమ్ వాళ్ళకి వీళ్ళైతే కిచెన్ డిజైన్ చేస్తారంట. సో, సంథింగ్ రిలేటెడ్ టు దట్. అండ్ దెర్ ఈస్ ఏ లిటిల్ సూపర్ మార్కెట్ యాజ్ వెల్. ఇంకా ఇటు వచ్చేసరికి ఒక పార్క్ ఉందనమాట. ఇక్కడైతే కొంతమంది చిల్డ్రన్ ఆడుకుంటున్నారు. సో గైస్ చూసారు కదా! సో ఐ జస్ట్ వాంట్ టు షో టు ఆల్ ఆఫ్ యూ అనమాట. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ యూ టేక్ కేర్. బై.